సీఎంగా పగ్గాలు చేపట్టాక అధికారుల ప్రక్షాళన మొదలుపెట్టారు చంద్రబాబు నాయుడు. ఇప్పటికే పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన ఆయన తాజాగా ఇంటెలిజెన్స్ విభాగానికి కొత్త అధిపతిని నియమించారు. చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం సిఆర్పీఎఫ్ ఐజీగా ఉన్న మహేష్ చంద్ర లడ్డాను ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ క్యాడర్ కు చెందిన లడ్డా 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర సర్వీసులకు వెళ్లారు. ప్రస్తుతం సదరన్ పార్ట్ ఐజీగా పనిచేస్తున్నారు. లడ్డాను తిరిగి రాష్ట్రానికి పంపించాలని కోరుతూ కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు సీఎం చంద్రబాబు. వాస్తవానికి ఇంకో ఏడాది సిఆర్పీఎఫ్ లో లడ్డాకు సర్వీస్ ఉంది. అయినా సీఎం లేఖపై వెంటనే స్పందించిన కేంద్రం ఆయనను రాష్ట్రానికి పంపించింది. కుమార్ విశ్వజిత్ స్థానంలో ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమితులయ్యారు లడ్డా. 1998 బ్యాచ్ కు చెందిన లడ్డాకు ముక్కుసూటిగా వ్యవహరిస్తారనే పేరుంది. 2018 విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై కోడికత్తి దాడి జరిగిన సమయంలో లడ్డా విశాఖ పోలీస్ కమిషనర్ గా ఉన్నారు. ఆ తర్వాత ఆయన కేంద్ర సర్వీస్ కు డెప్యుటేషన్ పై వెళ్లారు. రాష్ట్రంలో తిరిగి టీడీపీ అధికారంలోకి రావడంతో ఆయనను ఏపీకి రప్పించారు చంద్రబాబు. ఐపీఎస్ అధికారిగా లడ్డా కెరీర్ విశాఖపట్నంలోనే మొదలైంది. విశాఖ ఏఎస్పీగా పనిచేసిన ఆయన అనంతరం ప్రకాశం, గుంటూరు జిల్లాలకు ఎస్పీగా సేవలందించారు. కరీంనగర్ ఎస్పీగాను బాధ్యతలు నిర్వర్తించారు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా ముద్రపడింది ఆయనకు. ఎక్కడున్నా రౌడీయిజాన్ని రూపుమాపుతారని, లా అండ్ ఆర్డర్ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గరనే మంచి పేరుంది. ప్రకాశం జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు 2005లో లడ్డాపై నక్సల్స్ దాడి చేయగా త్రుటిలో తప్పించుకున్నారు. 2012లో ఆయన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి డెప్యుటేషన్ పై వెళ్లారు. ఏపీ నుంచి డెప్యుటేషన్ మీద ఎన్ఐఏకు వెళ్లిన రెండో ఎస్పీ ర్యాంక్ అధికారిగా లడ్డా గుర్తింపు పొందారు. లడ్డా సమర్థతపై ఎంతో నమ్మకమున్న చంద్రబాబు నాయుడు ఆయనను ఏరి కోరి మరీ రాష్ట్రానికి రప్పించడమే కాకుండా కీలకమైన ఇంటెలిజెన్స్ చీఫ్ గా బాధ్యతలు అప్పగించారు.